పోలింగ్ రికార్డుల మీద రికార్డులు దంచి కొడుతుంది. ఫస్ట్ ఫేజ్లో 60.5% 60% పోలింగ్ శాతం నమోదైతే సెకండ్ ఫేజ్లో మధ్యాహ్నం 3 గంటల వరకే 60.40% నమోదైంది. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్లో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువత ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదవుతోంది. జూబ్లీహిల్స్లో రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉండే వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామంటూ చెప్తున్నారు అధికారులు. ఇటు మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తూ, యువత మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని చెప్తున్నారు. 3 గంటల వరకు 40.2% జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైంది. మరో 3 గంటల సమయం ఉంది. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. 6 గంటల్లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2 అంటే సాయంత్రం ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 55 నుంచి 65% మేర పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒకసారి ఎర్రగడ్డ వెళ్దాం. ఎర్రగడ్డ పోలింగ్ బూత్ దగ్గర మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, ఏం చెప్తారు? ఎర్రగడ్డలో పరిస్థితి ఎట్లా ఉంది? అంటే మధ్యాహ్నం ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ 2 అవర్స్, సెకండ్ 2 అవర్స్, ఆ తర్వాత 2 అవర్స్ అంటే లంచ్ బ్రేక్ తర్వాత కొంత పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఏంది అంటే వస్తున్నారా ఓటర్లు వస్తున్నారా? ఏంది అక్కడ మీకున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎస్ వెంకట్, జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ లో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు కొంత మనకు ఓటర్లు కనిపించారు. మళ్ళీ 12 తర్వాత కొంత తగ్గినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మొత్తంగా కూడా ఈ పోలింగ్ స్టేషన్ లో డాన్ బాస్కో స్కూల్లో మనం ఉన్నాము. ఈ పోలింగ్ స్టేషన్ లో ఓటర్లు రావడం ఇప్పుడు మనం చూస్తున్నాము. దాదాపు ఇక్కడ మొత్తంగా కూడా 6 బూతులు ఉన్నాయి. 6 బూతులలో ఇప్పుడిప్పుడే క్యూ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మనము ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఫస్ట్ 2 అవర్స్ లో 10%, ఇప్పుడు ఓవరాల్ గా మధ్యాహ్నం ఇచ్చిన శాతం వరకు 40 అయింది. సో ఈ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తున్నది. మొత్తంగా కూడా ఈ ఎర్రగడ్డ డివిజన్ లో దాదాపు ఇక్కడ 10,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఈ స్కూల్ కు సంబంధించి 6 పోలింగ్ బూతులు ఇక్కడ ఉన్నాయి, మరొక 4 పక్కకు ఉన్నాయి. మొత్తంగా కూడా ఇక్కడ 10 బూతులను ఏర్పాటు చేశారు. ఒకసారి విజువల్స్ లో మనం చూస్తున్నాము. మధ్యాహ్నం 12 తర్వాత ఇదంతా కూడా కొంత ఖాళీగా కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ క్యూ లైన్లు స్టార్ట్ అయినాయి. ఓటర్లు కూడా మళ్ళీ రావడం జరుగుతున్నది. ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం 4 to 6 ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని చెప్పి కూడా ఎన్నికల అధికారులు అనుకున్నారు. దానిలో భాగంగానే క్యూ లైన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి కూడా వారి సీరియల్ నెంబర్ ఎంత, ఏ బూత్ లో ఓటు వేయాలనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా వారికి ఒక గైడెన్స్ ఇచ్చి వారిని పంపిస్తున్నారు. మొత్తంగా కూడా ఈ ఎర్రగడ్డకు సంబంధించి ఎర్రగడ్డ కానీ ఇటు బోరబండ డివిజన్ పరిధిలో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఇప్పుడు మళ్ళీ ఓటర్లు తిరిగి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మహిళలు చాలా వరకు కూడా ఓటింగ్ లో ఎక్కువ శాతం పాల్గొంటున్నారు. మహిళలు, వృద్ధులు ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా ఇటు ఎర్రగడ్డ కానీ ఇటు వెంగళరావు నగర్ కానీ యూసఫ్ గూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సీరియల్ బై సీరియల్ 1 by 1 లోపలికి పంపించి వారు ఓటు వేసిన తర్వాత ఇమీడియట్ గా వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఇక్కడ ఉండేటువంటి పోలింగ్ కేంద్రాన్ని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా నిరంతరం ఇక్కడ స్క్వాడ్స్ కూడా మొత్తంగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత చాలా వరకు, అంటే ఆఫ్టర్ 3, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 3 తర్వాత చాలా పోలింగ్ కేంద్రాలకి మళ్ళీ తిరిగి ఓటర్లు వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం లైవ్ లో చూడొచ్చు. మరోపక్క ఈసారి కొత్తగా చూసుకుంటే ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ అసిస్టెన్సీ బూత్ ను సపరేట్ గా ఏర్పాటు చేశారు. అంటే పిఎస్ నెంబర్ ఎంత, పోలింగ్ స్టేషన్ నెంబర్, దానికి సంబంధించి అక్కడ ఎంతమంది లిస్ట్ ఉన్నారు, వారికి ముందుగానే ఒక స్లిప్ ఇచ్చి వారు లోపలికి వెళ్లి ఓటు వేసే విధంగా ఉండటంతో చాలా వరకు కూడా ఓటర్లు సులభంగా ఓటు వేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ ఉండేటువంటి ఇది 10,000కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రము. 10,000 ఓటర్లు ఈ బూత్ లో ఉంటారు.
ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేసుకుంటూ వాళ్ళనైతే పంపిస్తూ ఉన్నారు. ఇక క్యూ లైన్ కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల అధికారులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 6 వరకు పోలింగ్ ఉంది. అయితే 6 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వారికి ఓటు వేసేందుకు కూడా అనుమతి ఇస్తామని చెప్పారు. సో ఇప్పటికీ 40% అయింది కనుక మళ్ళీ కాసేపట్లో మనకు ఎంత పర్సెంటేజ్ అయిందనేది కూడా ఎన్నికల అధికారులు కూడా ప్రకటించనున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే గతంతో పోలిస్తే అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బైపోల్కి సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతున్నది. అభ్యర్థులు కూడా అదే చెప్తున్నారు. దాదాపు గతంతో పోలిస్తే 10 నుంచి 15% పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అని కూడా వారు ఒక అంచనాకు వేస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఇక క్యూ లైన్ కు సంబంధించి ఉన్న వాళ్లకు వృద్ధులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు ఉంటే వృద్ధులు ఎవరైతే వస్తే వాళ్లకు వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచారు. మహిళలకు సంబంధించి సపరేట్ క్యూ లైన్స్ ఉన్నాయి. మళ్ళా అదే విధంగా మగవారికి సంబంధించి పురుషులకు సంబంధించి పురుష ఓటర్లకు సంబంధించి కూడా సపరేట్ లైన్ ఏర్పాటు చేశారు. మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి ఎవరిని తీసుకొని రావడం లేదు. పోలీసులు అదేవిధంగా ఇటు కేంద్ర బలగాల పహారీ మధ్యలోనైతే జూబ్లీహిల్స్ బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇది కొంత ఇప్పుడు ఎర్రగడ్డ కానీ బోరబండలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అక్కడ 2 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. వన్స్ పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు ఇక్కడి నుంచి తరలి వెళ్లే వరకు కూడా పూర్తి స్థాయి భద్రత ఇక్కడ కొనసాగుతుంది. మొత్తంగా కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకైతే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు అయితే చేరుకుంటున్నారు. లైన్ పెరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే విజువల్స్ అయితే మనం లైవ్ లో చూస్తున్నాం. మొత్తంగా గతంతో పోలిస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వెంకట్, విజయ్, నేను చూస్తున్నాను మీరు ఉదయం యూసుఫ్ కూడా వెళ్ళినారు, వెంగళరావు నగర్, ఎస్ఆర్ నగర్ ఇవన్నీ చూసినట్టయితే అంటే ఓటర్ టర్నౌట్ యూత్ కానీ ఓటర్ టర్నౌట్ యూత్ ఎక్కువగా ఉందా, లేకుంటే ఉమెన్ ఎక్కువగా ఉందా, లేకుంటే మైనార్టీ ఉమెన్ ఎక్కువగా ఉందా, లేకుంటే వృద్ధులు ఎక్కువగా ఉన్నారా? మీరు అంటే యూత్ సరిగా రావడం లేదనే కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ఓటర్ టర్నౌట్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఎస్, 100%. ఉదయం నుంచి మనం చూస్తే చాలా వరకు మహిళలు వృద్ధులే కనిపిస్తున్నారు. యువత చాలా కేంద్రాలు అంటే మనం దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 20-25 బూతులు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ చూసినా మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు కాస్త మనం క్యూ లైన్ లో చూస్తే కొంత యువత ఇప్పుడు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది. ఎక్కువగా వృద్ధులు చాలా వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మళ్ళీ వీరితో పాటు మహిళలు కొంచెం పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నట్టు కూడా అర్థమవుతుంది. దీని ద్వారానే పర్సెంటేజ్ కి సంబంధించి కూడా వాస్తవానికి మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మనం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 4 లక్షల పైచిలుకు ఓట్లున్నాయి. దీంట్లో ఎక్కువ శాతం 2,02,000 మంది మహిళలే ఉన్నారు. సో ఎక్కువ శాతం మహిళలకు సంబంధించినటువంటి ఓటింగే జరుగుతుంది. ప్రధానంగా ఇటు రహమత్ నగర్ కానీ ఎర్రగడ్డ, బోరబండ ఇక్కడ కొంత మైనార్టీకి సంబంధించినటువంటి ఎక్కువ శాతం ఓట్లు కూడా ఉంటాయి. వారు కూడా ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. అయితే మీరు అన్నట్టు యువతకు సంబంధించి అయితే చాలా తక్కువగా మనకు ఓటింగ్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు కాస్త కొంతమంది ఇక్కడ చదువుకుంటున్నటువంటి యువత కానీ కొంత సాఫ్ట్వేర్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత ఇప్పుడిప్పుడే కాస్త పోలింగ్ కేంద్రాలకైతే ఇక్కడికి రావడం జరుగుతున్నది. వెంకట, విజయ్, నేను చూస్తున్నాను మీ వెనకాల విజువల్స్ అవన్నీ చూస్తున్నాను. ఇప్పుడే మహిళలంతా క్యూలో ఉన్నారు. రైట్, అదంతా ఒక ఎత్తు. అండ్ అంటే మార్నింగ్ నుంచి కనుక మీరు చూసినట్టయితే బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు మీరు తిరుగుతున్న ఏరియా మిక్స్డ్ ఉంటుంది. అంటే బస్తీలు ఎక్కువగా ఉన్నాయి, కాలనీలు ఎక్కువగా ఉన్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంది. అంటే ఏ సెక్టర్ నుంచి ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వైపు వస్తున్నారు? 100% బస్తీలకు సంబంధించే ఎక్కువ శాతం పోలింగ్ సెంటర్స్ కు వస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధానంగా చిన్న చిన్న బస్తీలకు సంబంధించి అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ కమ్యూనిటీ సెంటర్లలో దాదాపు ఒక 500 మంది ఓటర్లు ఉన్నా కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ తీసుకొని అక్కడ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల చాలా వరకు జూబ్లీహిల్స్ కు సంబంధించి జూబ్లీహిల్స్ పేరుకే కానీ అనేకమైనటువంటి బస్తీలు ఇటు పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కువ శాతం
బస్తీలకు సంబంధించినటువంటి ఓటర్లే ఓటు వేసేందుకు రావడం జరుగుతున్నది. ఇక అపార్ట్మెంట్లకు సంబంధించి కొంతమంది వచ్చినా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ మనకి ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ వారు వస్తున్నట్టు కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఈ చుట్టుపక్కల అనేకమైనటువంటి బస్తీలు ఉండడంతో బస్తీలకు సంబంధించిన బస్తీ వాస్తవ్యులే చాలా వరకు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కు సంబంధించి పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి అంటే ఇక్కడ ఉన్న ఇల్లు కూడా మనం చూస్తే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క ఏరియాలో చూస్తే 3-4 ఫ్లోర్లలో అనేక మంది పబ్లిక్ కూడా నివసిస్తూ ఉంటారు. వారందరూ అయితే ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున కూడా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చాలా ఈ గతంలో ఒక 2 గంటల కింద మనం చూస్తే దాదాపు ఒకరిద్దరే కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగింది, కొంత యువత వస్తున్నారు, వీటితో పాటు వృద్ధులు కూడా పాల్గొంటున్నారు. వృద్ధులకు సంబంధించి వారికి స్పెషల్ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఇది ప్రధాన ప్రాంతం, కొంత సమస్యాత్మక ప్రాంతంగా కూడా దీన్ని గుర్తించారు కనుక ఖచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఓటింగ్ పెంచేలా కూడా ఇక్కడ ఒక్కసారి వన్స్ ఓటరు ఈ పోలింగ్ కేంద్ర సమీపానికి వస్తే ఖచ్చితంగా ఓటు వేయాలి, ఓటు మన హక్కు అనేటువంటి స్లోగన్స్ తోని ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఓటు యొక్క గొప్పతనం తెలిసేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఒక్కసారి ఓటర్ లోపలికి వచ్చిన తర్వాత మొత్తంగా కూడా అంటే ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు. ఈ స్కూల్కి సంబంధించిన పోలింగ్ కేంద్రంలో అయితే చాలా వరకు అంటే 10,000 ఓట్లు ఉన్నాయి కనుక దాదాపు ఒక 5 నుంచి 6,000 ఓట్లు పోల్ అవుతాయని చెప్పి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించే ఇటు ఎన్నికల అధికారులు కానీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాలని చెప్పి కూడా వారు కూడా భావిస్తున్నారు. దాంట్లో భాగంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎవరెవరు ఓటు వేయలేదు, ఎవరెవరు వేశారనే దానిపైన కూడా కొంత ఫోకస్ పెట్టే పార్టీలకు సంబంధించినటువంటి నేతలు. ఓవరాల్ గానైతే ఇప్పుడు అంటే 4 దాటిన తర్వాత మళ్ళీ పోలింగ్ కేంద్రాల్లో మనకు ఓటర్ల సంఖ్య పెరుగుతూ కనిపిస్తూ ఉంది. వెంకట్ విజయ్, మళ్ళీ వస్తాను. మొత్తానికి పోలింగ్ శాతం